హలో అండి, బాగున్నారా? ఈరోజు మళ్ళీ ఒకసారి మా కొత్త ఇండ్ల కాడికి వెళ్ళినాము. బాగా వర్షం పడుతుంది కదా. మా ఇల్లు మాత్రమే చూపించినాను. ఈరోజు కాలనీలో ఉంటున్న మా ఇంటికి ఎదురుగా మా ఇంటి పక్కన ఉంటున్న ఇండ్లు కొన్ని చూపిద్దామనేసి అనుకుంటున్నాను. చూడండి, లోపల బాగా ఇంకా అంతా అరుగు చేసినారు. కొంతమంది అరుగు చేయలేదు. కానీ కొంతమంది ఏంటంటే బాగా తిని తాగి అన్నీ అక్కడ పడేయడము అట్టా చేసినారు. చూడండి, చెత్త చేసి పెట్టినారు. ఇది మా ఎదురిల్లు అండి. ఇంకా మా ఇంటి పక్క నుండి ఇల్లు కూడా ఒకసారి చూపిస్తాను. ఈ పక్క పోతే ఈ ఇంటికే మెటుకులండి లోపల పెట్టుకున్నారు. సేమ్ మా ఇంటికి కూడా ఇట్టే వచ్చినాయి లోపలికి. సేమ్ ఇట్టే కట్టినా నేను కూడా. మా ఇంటికి కూడా సేమ్ ఇట్టే కట్టినాను. చూడండి, ఎదురుగా మా ఇంటి పక్కన ఉండేది ఇది మా ఇల్లు అంటే మా అక్కోళ్ళ ఇల్లు. దాని పక్కన ఉండే ఇల్లు సుమారుగా గ్రిల్స్ అన్నీ పెట్టేసినారు, దాలమందరాలు అవన్నీ. లోపలికి పోయి ఒకసారి చూద్దాము. చూడండి, బాగా కిటికీలు కూడా పెట్టేసినారు. జగనన్న కాలనీ అండి ఇది. బాగా పూతలు కూడా చేపించేసినారు లోపల. హాల్లో ఇవి చూద్దాం ఒకసారి, హాల్ ఎలా ఉందో. వైరింగ్ కూడా చేసేసినారు ఇల్లు. ఆడ కంత్రీగల గూడు పెట్టింది చూడండి. ఇంక ఇది నడవ కింద వచ్చేసి ఇట్లా వచ్చేసిందండి బాత్రూము. ఇంకా పూర్తి కాలేదండి జగనన్న ఇల్లు కాలనీ. సగం అయింది, అంతలోకే ప్రభుత్వం మారిపోయింది. ఇంకా ఇండ్లన్నీ అలాగే ఉండిపోయినాయి. హాల్లో కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది హాల్ అండి. 1.5 సెంట్ అండి ఇది. 1.5 సెంట్లో కట్టిన స్థలాలు ఇవి. ఇంకా ఆ పక్క వచ్చేసి బెడ్రూమ్ అండి. ఈ హాల్లోనే కొంచెం కిచెన్ పెట్టేసి కొంచెం హాల్ వదిలేస్తారు. ఇది మాత్రం బెడ్రూము. 2 బెడ్రూమ్ల కింద కడతారంట. చూడండి, ఇంకా ఈ పక్క నుండి చూస్తే